కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మరోసారి ఉత్తరాది రైతులు ఉద్యమానికి దిగారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా వంటి 200కు పైగా రైతు సంఘాలు ఇవాళ చెలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. ఈ ఆందోళనలో 3 లక్షల మంది వరకు రైతులు పాల్గొంటున్న తరుణంలో హస్తిన అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి 500కు పైగా ట్రాక్టర్లతో ఢిల్లీకి తరలివచ్చారు. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరను కల్పించడంతో పాటు గతంలో తాము ప్రతిపాదించిన తమ డిమాండ్లను పరిష్కరించాలని పట్టుబడుతున్నారు. ఈ మహారాలీని ఉపసంహరించుకునేలా చేయడానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిత్యానంద రాయ్, అర్జున్ ముండా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రైతు సంఘాల నాయకులతో వారు గత అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. అవేవీ కొలిక్కి రాలేదు, అర్ధాంతరంగా ముగిశాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు భారీ ప్రదర్శనగా ఢిల్లీకి తరలివచ్చారు కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకుడు శర్వాన్ సింగ్. ఈ ఉద్యమాన్ని విరమింపజేసే ఆలోచన కేంద్రం చేయట్లేదని ఆయన ఆరోపించారు. సుహృద్భావన వాతావరణంలో చర్చలను కొనసాగించామని, తమ కనీస డిమాండ్లపై మంత్రులు దాటవేత ధోరణి ప్రదర్శించారని చెప్పారు. దీంతో ఆందోళనను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ ఆందోళన దృష్టిలో ఉంచుకొని హర్యానా పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. చండీగఢ్ నుంచి ఢిల్లీ వెళ్లదలిచిన వారు పంచకుల, బర్వాలా, సాహా, బరారా, బైభాన్, లడ్వా, పిప్లీ, కురుక్షేత్ర లేదా పంచకుల, బర్వాలా, యమునా నగర్, లడ్వా, ఇంద్రి, కర్నాల్ మీదుగా మాత్రమే రాకపోకలు సాగించాలని సూచించారు. మరోవైపు రైతుల ఢిల్లీ చెలో మార్చ్ దృష్ట్యా ఢిల్లీ పోలీసులు 4 రోజులు నిషేధాజ్ఞలు విధించారు. సోమవారం నుంచి మార్చి 12 వరకు నగరంలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ప్రకటించారు. పెద్ద సంఖ్యలో జనం గుమిగుట్టం పైన నిషేధం విధించినట్టు తెలిపారు. అరోరా ఇచ్చిన ఆదేశాల్లో ట్రాక్టర్లపైన నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. నగరంలోకి ఆందోళనకారులు ప్రవేశించకుండా సింగు, గాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. చెలో ఢిల్లీ నేపథ్యంలో రాజధాని హస్తినలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ఢిల్లీ తాజా పరిణామాలపై మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రాజధాని ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చెలో ఢిల్లీ కార్యక్రమానికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. మరికొద్దిసేపట్లోనే హర్యానా, ఉత్తరప్రదేశ్ బార్డర్కి 2800కు పైగా ట్రాక్టర్లతో రైతులు చెలో ఢిల్లీ కార్యక్రమానికి పూనుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మొత్తం పోలీసుల వలయంలో ఉంది. ఎక్కడిదక్కడ కంటైనర్లు ఏర్పాటు చేశారు, బారిగేట్లు ఏర్పాటు చేశారు. సో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రైతులు ఢిల్లీ లోపలికి రాకుండా వారిని అడ్డుకునేందుకు పోలీసులు భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఢిల్లీ వచ్చే జాతీయ రహదారులు ఉత్తరప్రదేశ్, హర్యానా, టిక్రీ, సింగ్, గాజీపూర్ బార్డర్ల దగ్గర భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అక్కడ సో కంటైనర్లు కూడా ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఈసారి ఎలాంటి అవాంఛనీయ జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలకు జరుగుతున్నారు. సో ముఖ్యంగా ఏదైతే ఢిల్లీలో 4 రోజుల పాటు ఢిల్లీలో సభలు, ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి నిరాకరించారు. ఢిల్లీలో ఈ రోజు నుంచి వచ్చే నెల 12వ తారీఖు వరకు 144 సెక్షన్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. రోడ్డును దిగ్బంధం చేయడము, ప్రయాణికులను రాకపోకలు అడ్డుకోవడం వంటి చర్యలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వాళ్ళు పోలీసులు హెచ్చరిస్తున్నారు. సో పేలుడు పదార్థాలు, బాణసంచా, ఇతర అనుమానాల లేదా ప్రమాదకరమైన రసాయనాలు, పెట్రోలు, సోడా సీసాలు రవాణా చేయడంపై నిషేధం కూడా విధించింది. రెచ్చగొట్టే నినాదాలు, ప్రసంగాలు, సోషల్ మీడియాలో అనుచిత మెసేజ్లు పంపడం కూడా నిషేధం. సో నిన్న ఏదైతే ఈ రైతు సంఘాల డిమాండ్ ప్రధానంగా ఏదైతుందో కనీస మద్దతు ధరతో పాటు భూసేకరణ సమయంలో రైతులకు ఇస్తున్న భూ నష్ట పరిహారం కింద దానికి ఇంకా అదనంగా పెంచాలి. అదేవిధంగా 2020-21 మధ్యలో రైతులు దాదాపు సంవత్సరం పాటు ఢిల్లీ బార్డర్లో ధర్నా చేశారు. ఆ సందర్భంగా ఏదైతే రైతులపై కేసులు పెట్టారో ఆ కేసులను కూడా ఎత్తివేయాలంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. నిన్న రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు చర్చలు కూడా జరిపారు. ఆ చర్చల్లో పీయూష్ గోయల్, అర్జున్ ముండా నిన్న చండీగఢ్లో రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో కొన్నింటికి షరతులకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినప్పటికీ కొన్నింటికి మాత్రం ఇంకా అంగీకరించలేదు. కాబట్టి నిన్న ఏదైతే మీటింగ్ ఏదో అది సక్సెస్ఫుల్ కాలేదు, అసంపూర్తిగా ముగిసినాయి. కాబట్టి ఈరోజు కంటిన్యూగా ఖచ్చితంగా చలో ఢిల్లీ కార్యక్రమం పూనుకుంటామంటూ రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఢిల్లీ లోపలికి అలో చేయకూడదు, ఎందుకంటే కామన్ మ్యాన్కి, కామన్ సిటిజన్లకు ఇబ్బంది కలగకూడదు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదు. ఇప్పటికే సుప్రీంకోర్టులో భారత ప్రెసిడెంట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కామన్ మ్యాన్కి ఇబ్బంది అయ్యేలా
ఈ రైతు నేతలు ధర్నాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ ఆయన పిటిషన్ కూడా దాఖలు చేశారు. సో ఓవరాల్గా ఈ రైతు సంఘాలు ఈ ఢిల్లీ ముట్టడి నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ప్రతి రోడ్లో ఎక్కడ చూసినా కూడా మనకు కంటైనర్లు కనిపిస్తాయి. ఉదయం చూస్తే మొత్తం ట్రాఫిక్ జామ్, మనం అక్కడ సైడ్ చూసుకుంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఉదయం నుంచి ఈ బారిగేట్లు ఏర్పాటు చేసడంతో ఈ విధంగా ట్రాఫిక్ ఏర్పడుతూ ఉంది. సో మొత్తానికైతే ఈ రోజైతే చలో ఢిల్లీ కార్యక్రమానికి రైతు సంఘాలు పూనుకున్నారు. మరి కొద్దిసేపట్లోనే వాళ్ళు బార్డర్కి చేరుకుంటారు. మరి బార్డర్ నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయత్నం చేస్తారా, లేకపోతే బార్డర్లో అయితే 3 అంచెల భద్రత, అక్కడ కంటైనర్లు, బారిగేట్లు, ముళ్ళ కంచెలు కూడా ఏర్పాటు చేశారు. మొలలు కూడా కొట్టారు రోడ్ల మీద. సో కాబట్టి వాళ్ళు వచ్చేందుకు ప్రయత్నం చేస్తారని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ సందేశ్తో అశోక్, బీఆర్కే న్యూస్, న్యూఢిల్లీ.